ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసుక్రీస్తు మీకు తోడుగా ఉన్నందున ఏ పరిస్థితిని చూసి భయపడనవసరము లేదు. కొన్నిసార్లు పరిస్థితులు మనకు భయమును కలుగుజేయునట్లుగా ఉండును. అయితే మనం భయపడునట్లు ప్రభువు విడిచిపెట్టరు. మిమ్మును భయపెట్టేవారు సిగ్గుపడిపోవునట్లుగా చేయుదురు. ఒకవేళ మీకు విరోధముగా మనుషులు మాత్రమే కాదు, భయపెట్టే ఆత్మలు, సాతానుని క్రియలు, మంత్రశక్తులు చెలరేగినను మిమ్మును తాకలేవు, నాశనము చెయ్యలేవు. ఎందుకంటే దేవుడు వాక్కునిచ్చారు కదా. యెషయా 54వ అధ్యాయము 14వ వచనములో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు మిమ్ములను చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, మీరు ఉన్న స్థలములో, ఉద్యోగం చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే స్థలములో నీకు విరోధముగా ఆయుధములు తయారు చేయబడుచున్నవి. దూరము నుండి నీ మీద దాడి చేయుటకు మంత్రశక్తులు, చేతబడులు ప్రయోగించబడుచున్నవి. ఏ ఆయుధము నిన్ను తాకలేదు, నాశనము చెయ్యలేదు. అది వర్ధిల్లదు. వారు ఏమి అనుకుని ఏ మంత్రం చేసినను నిన్ను నాశనము చేయదు అని దేవుడు మీకు వాక్కునిచ్చుచున్నారు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడే ప్రభువు, సాతానుని జయించిన వారు, సాతానుని తలను తొక్కినవారు, సాతాను యొక్క శక్తులను హరింపజేసినవారు. యేసు నామము, యేసు రక్తపు ఆశ్రయములోనికి మీరు వచ్చారంటే సాతానుడు మిమ్ములను ఏమీ చెయ్యలేడు. ఆ ఆయుధాలేవియో వర్ధిల్లకుండా పోవును. నేను నా పరిచర్య మార్గంలో చూసి ఉన్నాను. ఎన్నో రకములైన ఆయుధములు నాకు విరోధముగా తయారు చేయబడినవి. నా మీద నేరము మోపుటకు, నన్ను నాశనము చేయుటకు, నన్ను వ్యాధిగ్రస్తునిగా చేసి స్తంభింపజేయుటకు, నాకు మరణమును కలుగజేయుటకు, నా పరిచర్యను ఆటంకపరుచుటకు పలు విధములైన ఆయుధములు తయారు చేయబడినవి. అది నాకు తెలుసు. ఎక్కడ నుండి ఏ విధమైన ఆయుధములు వేయబడుచున్నవి అని దేవుడు నాకు బయలుపరిచి చూపించారు. నేను కనిపెట్టి ప్రార్థించే సమయము హఠాత్తుగా కొన్ని దృశ్యాలను చూపిస్తారు. ఇవి ఏమిటి దేవా, ఏమీ అర్థం కాలేదని చెప్పినప్పుడు కొండల గుహలలో కొందరు, అడవులలో కొందరు కూర్చొని అగ్ని రగిలించి మంత్రము చేసే దృశ్యాలు. వీటికి నాకు సంబంధం ఏంటి దేవా? ఇది ఏమిటని అడిగినప్పుడు దేవుడు చెబుతారు, నీకు విరోధముగా రాత్రంతా కూర్చుని మంత్రము చేయుచున్నారు. నీ ఫోటోను ఉంచి చూడు, వారు చేతబడి చేయుచున్నారు. నిన్ను స్తంభింపజేయాలి, నాశనం చేయాలి, నిన్ను మాట్లాడనివ్వకూడదు, యేసు గురించి చెప్పనివ్వకూడదని ఏమేమో చేయుచున్నారు. చూసావా? అలాగా దేవా అని చూస్తే ఇవన్నీ చేయుచున్నారు. అయితే అవి నిన్ను నాశనం చేయకుండా నేను నిన్ను కాపాడుచూ వచ్చుచున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు! ఏమేమో మంత్రాలు చేయుచున్నారు, రాత్రంతా చేయుచున్నారు, దేశంలోని అనేక ప్రాంతముల నుండి చేయుచున్నారు, ఎన్నో ఆత్మలను ఉంచి చేయుచున్నారు. అయితే ఏది నన్ను తాకకుండా, నాశనము చేయకుండా ఉండుటకు నా పరిశుద్ధతో, నా భక్తి గాని, నా నీతి కాని కాదు. దేవుడు నాకిచ్చిన వాగ్దానము, నేను నిన్ను ఏర్పరచుకుంటుని, నేను నిన్ను కాపాడదను అని ఆయన చెప్పిన వాగ్దానమును బట్టి కృపతో నన్ను కాపాడుచూ వచ్చుచున్నారు. అందువలన భయపడకండి. మీకు విరోధముగా ఆయుధములను తయారు చేయుదురు. మిమ్ములను ఎలాగైనాను స్తంభింపజేయాలి, పనికిరాని వారిగా చేయాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నవారు, పరిపాలించే వారు, పై అధికారులు, చుట్టూ ఉన్నవారు పలు విధములైన ఆయుధములను తయారు చేయుదురు. ఏదియు ఫలించదు, ఏదియు వర్ధిల్లదు. ఎందుకంటే మీతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఇదే నేను నా అనుభవంలో చూసినది. కనుక దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. నీకు విరోధముగా చేయబడే ఆయుధములు చూసి కలవరపడకు, ఏవియు వర్ధిల్లవు. ఆ ఆయుధములను చూసి నీవు భయపడకు. ఆయుధము గొప్పదై ఉండవచ్చు, నిన్ను తాకలేదు, నీ పక్కకు రాలేదు అని దేవుడు చెబుతున్నారు. ఇది నా అనుభవము, అనేక మంది సేవకుల అనుభవము, మీ అనుభవం కూడా. అందువలన ధైర్యంగా చెప్పండి, సాతానా, నాకు విరోధంగా నీవు తయారు చేసే ఏ ఆయుధము వర్ధిల్లదు. నాతో ఉన్న యేసు గొప్పవాడు. యేసు నామములో, యేసు రక్తముతో నేను జయము పొందుతున్నాను. యేసు నామములో నేను ఆశ్రయుడనై ఉన్నాను. యేసు రక్తమును ఆశ్రయించి ఉన్నాను. దాన్ని దాటి నీ యొక్క ఏ ఆయుధము రాలేదని విశ్వాసముతో చెప్పండి, అద్భుతములు చూసెదరు. యేసయ్యా, నన్ను కాపాడుటకు మీరిచ్చిన మీ నామము నాకు బలమైన దుర్గము, ఆశ్రయము. మీ రక్తపు శక్తి నాకు భద్రత. సాతానుడు కలుగజేసే, మనుషులు కలుగజేసే ఏ ఆయుధము, నాకు విరోధముగా చెలరేగే ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. మీరు నాకు జయమునిచ్చెదరు, జయమునిచ్చెదరు. స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.